నో మైదా కుకీస్. ఇందులో మనం మైదా, ఎగ్ యూస్ చేయలేదు. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ తో టేస్టీ క్రిస్పీ కుకీస్ ని ప్రిపేర్ చేసాము. సో కంప్లీట్ రెసిపీ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా ఫుడ్ స్టోరీ. ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్ గోధుమ పిండిని అలాగే 1/2 కప్ శనగపిండిని తీసుకొని జల్లించుకోండి. చక్కెరను 1/3 కప్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. తర్వాత దీనిని కూడా ఇలా చూపించిన విధంగా జల్లించుకోవాలి. పిండిలో ఏమాత్రం ఉండలు ఉన్నా బిస్కెట్ విరిగే ఛాన్స్ ఉంటుంది. ½ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇది ఆప్షనల్. ఒకవేళ ఇలాచీ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. బటర్ 100 గ్రామ్స్, ఇది కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, ఇలా సాఫ్ట్ గా. ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మైదాను కూడా వాడవచ్చు. బటర్ ని మెల్లిమెల్లిగా యాడ్ చేస్తూ పిండిని బాగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని అరచేతిలో తీసుకొని ఒత్తినప్పుడు ఇలా ఒక ముద్దలా ఉండాలి. అప్పుడే బిస్కెట్స్ పర్ఫెక్ట్ షేప్ లో విడిపోకుండా వస్తాయి. మనం చేసుకునే బిస్కెట్స్ అన్ని ఈక్వల్ సైజ్ లో రావడానికి ఒక కొలత కోసం స్పూన్ తో మిశ్రమాన్ని తీసుకొని స్క్వేర్ షేప్ లో కానీ లేదా మీకు నచ్చిన షేప్ లో ఒత్తుకోండి. ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత నైఫ్ తో ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. బిస్కెట్స్ పై డిజైన్ కోసం నైఫ్ షార్ప్ గా లేని చోట, అంటే బ్లంట్ సైడ్ తో క్రాస్ గా ఇలా ఘాట్లు పెట్టండి. ఒక బౌల్లోనికి కొన్ని పాలు, 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. బిస్కెట్స్ ని బేక్ చేయడం కోసం స్టవ్ పై ఇలా మందంగా ఉన్న వెడల్పాటి గిన్నెను తీసుకొని దానిలో ఏదైనా ఇలాంటి స్టాండ్ ని ఉంచి లిడ్ క్లోజ్ చేసి ప్రీహీట్ చేయాలి. ఒక బేకింగ్ ట్రే ని తీసుకుని దానిలో బటర్ పేపర్ ని ప్లేస్ చేయండి. తర్వాత బటర్ తో గ్రీస్ చేయండి. ఒకవేళ బటర్ పేపర్ కనుక లేకపోతే నార్మల్ పేపర్ ని తీసుకొని దానికి ఆయిల్ కానీ బటర్ ని కానీ గ్రీస్ చేసినట్టయితే నార్మల్ బటర్ పేపర్ లాగానే యూజ్ అవుతుంది. రెడీ చేసుకున్న బిస్కెట్స్ ని ట్రేలో అమర్చుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాలని బిస్కెట్స్ పై అప్లై చేయాలి. గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన పిస్తాని బిస్కెట్ మిడిల్ లో పెట్టండి. బిస్కెట్స్ కి షుగర్ మిల్క్ అప్లై చేయడం వలన పిస్తా స్టిక్ అవుతుంది, అలాగే మంచి కలర్ లో కూడా వస్తాయి. ఇదే ప్రాసెస్ ని మిగతా బిస్కెట్స్ కూడా రిపీట్ చేయండి. మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో బేకింగ్ ట్రే ని ప్లేస్ చేసి లిడ్ క్లోజ్ చేయండి. 10 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ రెడీ. బేకింగ్ టైం బిస్కెట్స్ థిక్నెస్ పై డిపెండ్ అయి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్లో నో మైదా బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.